హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము చికెన్ 65 ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాగా క్లీన్ చేసిన చికెను అర్ధ కేజీ తీసుకొని ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ అంతా సాల్టు, 1 టీ స్పూన్ అంతా పసుపు పొడి, 1 టేబుల్ స్పూను కారం పొడి, అర్ధ టీ స్పూన్ వరకు పెప్పర్ పొడి, అర్ధ టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 అర్ధ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 ఫుల్గా 2 టేబుల్ స్పూన్లు పెరుగు అనమాట, గడ్డ పెరుగు, అలాగే కోడిగుడ్డు. ఎల్లో కాకుండా ఓన్లీ వైట్ మాత్రం వేసుకుందాం. ఓన్లీ వైట్ మాత్రం వేసుకొని ఎల్లో పడేసేద్దాం. అంతే. ఇదంతా బాగా ముక్కలకు పట్టేలాగా చేత్తోనే బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాం. ఒక 1 అవర్ వరకు అలా ఉంచేయండి. మినిమం హాఫ్ అన్ అవర్ అన్న అలా ఉంచేయండి. అలాపు మనం స్టవ్ మీద ఒక బాండెల్ పెట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడి అయిందండి. నేనైతే ఒక 1 అవర్ ఉంచాను. 1 అవర్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూను పొడి బియ్యం పిండి వేసుకొని ఇది కూడా ముక్కలకు పట్టిద్దాం. బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. అందువల్ల మనము కాల్చే ముందుగా మనం ఎప్పుడు ఇది డీప్ ఫ్రై చేస్తామో దానికి ముందుగా ఇలా కార్న్ఫ్లోరు, పొడి బియ్యం పిండి వేసుకొని కలిపి పెట్టేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఒక్కొక్క పీసుగా వేసుకుందాం. బయట కొనే పని లేకుండా మంచి ఆయిల్, మనకు నచ్చిన ఆయిల్ వేసుకొని ఇలా ఇంట్లోనే చాలా సేపు పట్టదండి. కరెక్ట్గా 5 నిమిషాలు కూడా పట్టదు. 5-10 నిమిషాలు మనం మ్యారినేట్ చేసి పెట్టేసామంటే ఓన్లీ డీప్ ఫ్రై అంతే, ఈజీగా అయిపోతుంది. ఇంట్లోనే చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేస్తారు. మిమ్మల్ని శబాష్ అంటారు. అంత బాగుంటుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ట్రై చేయండి. డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చికెన్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. చిన్న మార్పులతో ఇలా ఒక్కొక్క పీస్గా వేసుకొని 2 పక్కల బాగా వేయించి తీసేసుకోవడమే. మనం మ్యారినేట్ చేసేదానివల్ల చికెన్ బాగా చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఆ మసాలా అంతా ముక్కలు బాగా పడుతుంది. చప్పదనం అనేది ఉండదు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు అన్నీ ఎలాగే వేయించుకొనేసి స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 సన్నగా కట్ చేసి వేసుకొని, ఒక 5-6 పచ్చిమిర్చి పొడవుగా వేసుకొని చీల్చి, కరివేపాకు కొద్దిగా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాసు, 1 టేబుల్ స్పూను సోయా సాస్ వేసి కొద్దిగా అలా కలుపుకొని ఇందులో పెప్పర్ పొడి 1 టీ స్పూన్ ఫుల్గా వేసేసుకోండి. పెప్పర్ పొడి వేసేదాని వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మనం వేయించి పక్కన పెట్టిన చికెన్ ముక్కలు వేసేసి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఒక 2-3 నిమిషాలు సరిపోతుంది. కొద్దిగా ఫ్రై చేసుకుంటే ఆ పెప్పరు అలాగే ఆ సాసులు ఫ్లేవర్ బాగా పడుతుంది. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అనమాట. చికెన్ 65 అంటే ఏదో అనుకోవద్దు. హోటల్లో కన్నా మన ఇంట్లో చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి చేసి తిని చూడండి, మీకే తెలుస్తుంది. చూసారా, రెడీ అయిపోయింది చికెన్ 65. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా, చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.